ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దినమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను మనము వెతుకుదాం. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రవక్త హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాయకుండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. మనము చదువుకున్న మాటలు అనేక సార్లు పాటల రూపముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రవక్త అయిన హబక్కుకు దేవునితో ఆయన యొక్క స్థితి, లేకుంటే దేవుని సన్నిధిలో ఆయన యొక్క స్థితిని ఎంత మధురముగా రాసినాడో అని మనము చూస్తూ ఉన్నాము. ఆయన కార్యములను, దేవుని యొక్క కృపను ఎలాగూ వివరిస్తున్నాడు. అనగా ఏమీ నాకున్నా, ఏమీ నాకు లేకపోయినా నేను నా దేవుని స్తుతిస్తాను. కారణం ఏమిటంటే ఆయన నా రక్షణకర్త అయిన దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఈ నిర్ధారణ కలిగి ఉన్నామా అని ఆలోచించుకోవాలి. లోక కార్యములు మనల్ని ఎంత బలహీనపరుస్తాయంటే, దేవుని వైపు చూసి నా స్థితి ఇలాగున్నది, నాకు సహాయం చేయమని అడుగుతామే కానీ దేవుని స్తుతించేదానికి, దేవుని ఘనపరిచేదానికి, ఇందులో కూడా ప్రభు నాకు సహాయము చేస్తాడు అన్న ఆ విశ్వాసము లేకుండగా అనేక పర్యాయాలు క్రైస్తవులమైన మనం జీవిస్తూ ఉన్నాం. నాకు ఇది జరగలేదు అని బాధ ఉంటుంది, నాకు ఇది నష్టం వచ్చినది అని బాధ ఉంటుంది, నాకు కష్టాల తర్వాత కష్టాలు వస్తున్నాయని బాధ ఉంటుంది, కాదనట్లేదు. కానీ అందులోనూ దేవుని యందు నీవు విశ్వాసమును కలిగి, దేవుని యొక్క కృపను నీవు గ్రహించిన జీవితంను కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదములను, గొప్ప కృపను నీవు సంపాదించుకొనగలవు. ఈ ఉదయకాలమున హబక్కుకు తన యొక్క జీవితంలో అంజూరపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష గెలలు ఫలమివ్వకపోయినను, చేలలో పశువులు లేకపోయినను, ఏమి ఉన్నా లేకపోయినా నేను నా రక్షణకర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పగలుగుచున్నావా? నేను నా రక్షణకర్త అయిన దేవుని ఆనందిస్తానని చెప్పగలుగుచున్నావా? నాకు విమోచన ఇచ్చినవాడు, నాకు విడుదల ఇచ్చినవాడు, బంధకముల నుండి నన్ను విడిపించినవాడు, నా కోసం ఈ లోకమునకు వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని యొక్క రక్షణ యందు నన్ను నేను ఆనందిస్తాను అని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని యొక్క రక్షణ ఎంత విలువైనది. నీకోసము తన రుధిరమును కార్చి, నీకోసము తన యవ్వన రక్తమును కార్చి, తను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను విడిపించేదాని కొరకు ప్రభు ఇంత గొప్ప యాగమును చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంత గొప్ప కార్యమును చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడనేది ఎన్నడైనా నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఆయన నేను ఎంత బలపరుస్తున్నాడంటే, దుప్పి కాళ్ళను, జింక కాళ్ళను కొండ మీద ఎక్కేదానికి ఆయన ఎలాగైతే కొండపైకి ఎక్కి స్థిరముగా నిలబడేదానికి సహాయం చేస్తున్నాడో, కొన్ని దుప్పులు ఎలాగుంటాయంటే, మనం ఎక్కలేని కొండను, చాలా మనుషులతో పైకి ఎక్కేదానికి అసాధ్యమైన వాటిని సామాన్యంగా ఎక్కి పైన నిలబడి వాటి యొక్క మేతను సంపాదించుకోగల
జింకలు కొని ఉన్నాయి. మనుషులు ఎక్కడానికి కూడా అసాధ్యమైనప్పటికీ అక్కడికి ఎక్కి అవి నిలబడగలుగుతున్నాయి. అలాంటి అనుభవము ప్రభువు నీకు నాకును ఇవ్వాలని ఆశ. ఎవరు చేయలేని కార్యమును నేను నీకు అనుగ్రహిస్తాను. నేను పైకి లేవనెత్తుతాను, పైన నిలబెడతాను, నీకు సహాయము చేస్తాను అన్న అనుభవంలోకి తీసుకెళ్లాలని ప్రభు ఆశిస్తున్నాను. అదే కార్యం ఇక్కడ ప్రవక్త ద్వారాగా మనకు నేర్పిస్తున్నాడు. ఆయన రక్షణలో, ఆయన యొక్క కృపలో ఈ కార్యమును మనము సంపాదించుకొనగలం. ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని యథార్థముగా కాపాడుకో, యథార్థముగా ఆయనకు ముందు నివసించు. అప్పుడు నీవు దేవుని యొక్క కృపను పొందుకొనగలవు. ఈ ఉదయకాల సమయమున ఆయన యొక్క హస్తము నీ కోసము చాచి ఉంచబడినది. నేను విమోచించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీకు రక్షణ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన రక్షణలో ఆనందించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? అలాగైతే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఏమి ఉన్నా లేకున్నా నీవుంటే మాకు చాలయ్యా అని మేము నాయన విశ్వసిస్తూ, అంజూరపు చెట్లైనను పోయకపోతే పర్వాలేదు, ద్రాక్ష చెంట్లో ఫలము లేకపోయినా పర్వాలేదు, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, ఏమున్నా లేకపోయినా నీవుంటే చాలు అని మా జీవితంలో నిర్ధారణ కలిగిన జీవితంతో నీకోసము జీవించే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.